సార్ మీకు డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి లైక్ ఇంట్లో నుంచే వచ్చిందా, లేకపోతే మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? ఒక రకంగా కొంత పేదరికం కూడా తోడై ఉంటుంది. ఓకే. మేము కొంచెం పేద కుటుంబం, మేము అది డబ్బు లేని కుటుంబం. దాని ద్వారా కూడా కొంచెం పొదుపుగా ఎలా గడుపుకోవాలి, ఎలా మసులుకోవాలి, పుస్తకాలు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఎలా కొనుక్కోవాలి, పెన్సిల్ అరిగిపోయేదాకా ఎలా రాసుకోవాలి, పెన్నులు జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి అనేది చిన్నప్పటి నుంచి మాకు వచ్చింది. కాబట్టి ఇప్పటికీ కూడా శరత్ గారు ఈ క్షణానికి కూడా నా జేబులో, అంటే ఇదివరకు చెప్పాను నేను, ఈ వాచ్ 40 ఏళ్ళ వాచ్ అండి, 40 కాదు 81లో తీసుకున్నాను. అంటే 44 years. అంటే ఒక వస్తువును ఆ విధంగా విలువతో కాపాడుకోవాలి. మనకు కావాల్సింది ఏమిటి? వాచి. సరదాకి కొనుక్కోవటం వేరు, కానీ ఉన్నదాన్ని పడేసి కొత్తది కొనుక్కోవటం వేరు. ఇప్పుడు నడుస్తున్న వాచిని, అంటే నా ఉద్దేశం సార్ ఇది మీరు పిసినారి అనుకోండి, లోబి అనుకోండి, పొదుపరి అనుకోండి, మరీ ఇంత చాదస్తం అనుకోండి, ఏదైనా కానివ్వండి, ఓకే, వస్తువుకు విలువ ఇవ్వాలి. ప్రతిదా ఇప్పుడు ఇక్కడ మైక్ ఉంది సార్, ఈ మైకు కూడా ఒక విలువ ఉంటుంది సార్. దాని విలువ దానికి ఉంది. దాన్ని విలువ ఇస్తేనే అది మనకు కూడా విలువిస్తుంది. కరెక్ట్. ప్రాణం లేదు కదా, అది ఎలా విలువిస్తుంది అని అనుకుంటే దానికి కూడా విలువ ఉంది. అవును, డెఫినెట్గా దానికి విలువ ఉంది. కాబట్టి నేను ప్రతిదానికి ఆచితూచి నేను ఆలోచించే చూసుకుంటాను సార్. అందువల్ల నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకెవరు ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చుకోను. నా వల్ల కొంతమంది ఇబ్బంది పడతారు. ఎలా ఇబ్బంది పడతారంటే సరే, ఈ క్రమశిక్షణ గురించి ఓకే మనం చెప్తుంటే వాళ్ళకు అది కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు మా దగ్గర కొంతమంది పిల్లలు వస్తుంటారు, అసిస్టెంట్లో లేకుంటే ఇంకెవరు వస్తారు, మనం ఒక ప్యాంటో షర్టో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుందాం అన్న. అవును సార్. అటువంటిప్పుడు మనకు ఉన్నటువంటి కాస్ట్యూమ్ తీసి పక్కన పెట్టేసి ఆ కాస్ట్యూమ్ వేసుకుంటుంటే, సినిమాకు సంబంధించిన కాస్ట్యూమ్ వేసుకుంటుంటే, వీటిని ఫోల్డ్ చేసి హ్యాంగర్కి వేయటం తెలియదు. ఓకే, బేసిక్. వాళ్ళకి ఎవరు చెప్పలేదా, చెప్తే వీళ్ళు వినలేదా అన్నది ప్రశ్న కాదు, కానీ ఫోల్డ్ చేయటం రాదు. అది కనుక అతను ఫోల్డ్ చేస్తే, నా దృష్టిలో అది కనుక అతను సరిగ్గా, నేను విప్పిన ప్యాంటో షర్టో ఏదో ఒకటి విప్పి దాన్ని హ్యాంగర్కి వేసేసి అక్కడ గోడకు తగిలిచ్చాడు అనుకోండి, జీవితంలో అది కూడా అతనికి పనిచేస్తుంది. ఒక వస్తువు కొనుక్కుంటే దాన్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి. చెప్పులు ఉన్నాయి సార్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు ఉన్నాయి, చెప్పులు ఎక్కడ ఇప్పాలి అన్నది కూడా అది ఒక పెద్ద విషయం. అది ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా విప్పడం అనేది కాదు. అంటే క్రమశిక్షణ అనేది అక్కడి నుంచి వస్తుంది సార్. నేను ఈ విధంగా ఎదిగాను కాబట్టి, ఆ విధంగా పెరిగాను కాబట్టి, కొంచెం పేదరికంలో నేను ఉన్న వాటిల్లోనే నేను బాగా సర్దుకొని పోవడం నాకు అలవాటైంది కాబట్టి, అది పైగా అది మంచిది కూడా. మనిషి కష్టపడితేనే రాటు తేలుతాడు సార్. మనిషిలో కసి ఉంటేనే పైకి వస్తాడు సార్. ఆ కృషి ఉంటేనే మనిషి భగవంతుడు కూడా అవుతాడు సార్. తప్పకుండా భగవంతుడు కూడా అవుతాడు ఒక మనిషి.